ఇన్నేళ్ల రాజకీయాల్లో మీరు బాగా అభిమానించే రాజకీయ నాయకులు ఎవరు? మొదట్లో యువకుడిగా ఉన్నప్పుడు నెల్లూరులో ఉన్నప్పుడు చక్రవర్తి రాజగోపాలాచారి అంటే ద గ్రేట్ స్టేట్స్మన్, బ్రిటిష్ వాళ్ళని కూడా ముప్పతిప్పలు పెట్టేవాడని ఆయన ఉండేది. ఆయన నెల్లూరు పక్కనే కాబట్టి స్వతంత్ర పార్టీ నెల్లూరు ప్రభావం ఉండేది. పి రామచంద్రారెడ్డి గారు, పాపిరెడ్డి గారి నాన్నగారు కూడా వాళ్ళంతా స్వతంత్ర పార్టీ ఉండేవాడు. నెల్లూరుకు వచ్చాడు ఆయన, మాట్లాడే ప్రసంగం విన్నాను ఆయన బాగా మొదట్లో. ఇప్పుడు ఇంకా ఇవన్నీ ఆర్ఎస్ఎస్ ప్రభావం ఎక్కువ పడదు అప్పటికి. ఆయన అంటే బాగా ఇష్టం. తద్వారా రంగా గారు అంటే కూడా బాగా ఇష్టంగా ఉండేది, రైతుల గురించి మాట్లాడుతుండేవాడు కాబట్టి. తర్వాత వాజ్పేయి గారు ఉపన్యాసాలు వినడం, ఉపన్యాసాలు అర్థం అవ్వడం మొదలైన తర్వాత వాజ్పేయి గారు అంటే చాలా ఇష్టం. పార్టీలో చేరి పనిచేస్తున్నప్పుడు నన్ను గుర్తించి నన్ను దైనందిన కార్యకలాపాల్లో మార్గదర్శనం చేసింది అద్వానీ గారు. అందుకని నాకు వాళ్ళంటే బాగా వాజ్పేయి గారన్నా అద్వానీ గారన్నా చాలా ఇష్టం. అంతకుముందు సోదర పార్టీ నాయకులైన అటు రాజగోపాలాచారి, రంగా గారు అంటే చాలా ఇష్టం. మామూలు తెలుగు రచయితల్లో మీరు ఎవరిని బాగా ఇష్టపడతారు? అదా తెలుగు రచయితలంటే మన పుస్తకాలు పుస్తకాలు మీరు రాసేవాళ్ళు. ఎక్కువగా పుస్తకావిష్కరణలు వీటిలో పాల్గొంటుంటారు. మీరు ఇష్టమైన పుస్తకం ఏంటి? అసలు మంచి నాకు ఒక పుస్తకం ఇష్టం, అన్ని పుస్తకాలు ఇష్టమే. అన్ని రకరకాల ఒక్కో పుస్తకంలో ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. మామూలుగా నేను ఒక ఆయన మామూలు పోలీస్ ఆఫీసరు బహుముఖి బెనారస్ అని పుస్తకం రాశాడు. బెనారస్ని వివిధ కోణాల్లో స్పృశించి చక్కగా ఉండింది. కేవలం భాష లేకపోతే సాహిత్యమే కాదు, విషయం వెలికి తీయడం, తద్వారా మనకు ఆసక్తి కలిగించి ఆ విషయాలు తెలుసుకున్నట్టుగా చేయడం, అలాంటి రచన చేసేవాళ్ళంటే నాకు మొదటి నుంచి బాగా అభిమానం. విశ్వనాథ సత్యనారాయణ గారిని మొదట్లో బాగా అభిమానించేవాడిని మొదట్లో వచ్చినప్పుడు. ఆ తర్వాత దాదాపు ప్రముఖ రచయితలందరినీ నేను అభిమానించడం మొదలుపెట్టా. ఇప్పటికి కూడా మంచిగా రచన చేసేవాళ్ళు, చిన్నవాళ్ళైనా కూడా రచన చేసేవాళ్ళు పంపిస్తుంటారు నాకు. నేను చూసి నచ్చితే పుస్తకాన్ని విడుదలకు కూడా వెంటనే ఒప్పుకుంటాను. కారణం ఏంటంటే వాళ్ళు ఉండే ప్రతిభను 10 మందికి ప్రతిభకు పట్టాభిషేకం చేయాలనేది నా యొక్క ఉద్దేశం. అందుకని మంచిగా రాసేవాళ్ళు. తర్వాత కొద్దిగా ఈనాడు పత్రిక అంటే కూడా మొదట్లో ఆంధ్రజ్యోతి, నార్ల వెంకటేశ్వరరావు గారు ఉన్నప్పుడు జ్యోతి బాగా చదివేవాళ్ళం మేము. ఓకే. ఆయన అంటే బాగా ఇష్టంగా ఉండేది. ఆయన వాడే అంటే పదాలు, ఆ తర్వాత భాష యొక్క స్థాయి, ఆ తర్వాత విమర్శ చేసే పద్ధతి, దాన్ని మొదట్లో. ఆ తర్వాత ఈనాడు వచ్చిందా సార్వజనికం అయిపోయింది. అంతా చదవడం, ఈనాడు పేపర్ చదవందే కానీ మనకు అసలు ఆ రోజు పూర్తిగా అదనట్టుగా రామోజీరావు గారు ఆయన దాన్ని తీసుకొచ్చిన శైలి, పద్ధతి, నిష్పక్షపాతంగా సరైన సమయంలో సరైన వార్తలు జనానికి సరసంగా అందించడం అవుతుందో ఆ ట్రెండు ఈనాడు వచ్చిందని మొదలైంది. ఓకే. సో ఈనాడు పత్రిక చదువుతూ ఉంటాను నేను మిగతా పెద్ద పెద్ద పుస్తకాల కన్నా పత్రికల ద్వారా, ఉపన్యాసాల ద్వారా, నాయకులకు ఉపన్యాసాల ద్వారా నేను సంగ్రహించినట్టు సమాచారం, విషయ పరిజ్ఞానం మెండు అని చెప్పవచ్చు నేను.